హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. చాలా అంటే చాలా మంచిది. అలాగే మీకు చాలా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి అని మీకు ఒక కళ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఏదైనా సరే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చి మీకు ఇస్తాం కాబట్టి, మనం ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కాబట్టి మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీ దగ్గర ఉన్న మీ సేవ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అయినా చేసుకోవచ్చు. లేకుంటే మీరే ఓన్గా మీ కాడ ల్యాప్టాప్ ఉండి మంచి స్కిల్ అప్లై చేసే స్కిల్ ఉంటే మీరే ఓన్గా అప్లై చేసుకోవచ్చు. అది మనం చెప్పేది మంచి ఇన్ఫర్మేషన్. మీకైతే క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. డెఫినెట్గా అయితే మీరు మన ఛానల్ అనేది ఫాలో అప్ అవ్వండి. డెఫినెట్గా మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. అలాగే మీకు ఇన్స్టా స్టేటస్ పెట్టుకోండి. మీ సోషల్ మీడియా మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీరు పెట్టుకోండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు స్కిప్ చేసి 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 చూస్తే ఎట్లా ఉంటుందంటే మనకిష్టమైన ఎవరైనా మనకిష్టమైన వ్యక్తులతో మాట్లాడినట్టు ఉంటుంది. అదే మీరు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్లై చేసేటప్పటికి మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ తెలిస్తే దానికి వేరే లెవెల్. మీకు నిద్రపోయినా పడుకున్నా మీరు ఎవరైనా అడుగుతానే టక్కనే సమాధానం చెప్పేస్తారు. ఎందుకంటే మీరు దాంట్లో ఇంట్రెస్టింగ్గా విని నేర్చుకుంటారు కాబట్టి. అందుకని చెప్తున్నాను, డెఫినెట్గా మీరు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే మీకు ఇంగ్లీష్ రాకపోయినా, ఇంగ్లీష్ వచ్చినా, అలాగే మీకు ఈ వర్డ్స్ అర్థం కాకపోయినా నేనైతే నీకు తెలుగులోనే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. మీకు వచ్చేసి ఇది వరంగల్ నుంచి వచ్చింది. వరంగల్ నుంచి విద్యాశాఖ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఎన్ఐటీసీ అని చెప్పి మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాని నుంచి అయితే వచ్చింది. మీకైతే దీంట్లో వచ్చేసి టెన్త్ కాదు, 10th తర్వాత ఐటీఐ, అలాగే డిప్లొమా, బీటెక్, మాస్టర్స్, అలాగే మీకు ఇంకా పీజీ చేసిన వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ముందుగానే చెప్పేస్తున్నాను మీకు. ఇంకా దీనికి ఐటీలో ఏమేమి ఫీల్డ్, అలాగే డిప్లొమాలో ఏ ఫీల్డ్, అలాగే ఇంటర్లో ఏ ఫీల్డ్, అవన్నీ నేనైతే ఇంకా వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకి నీకు చెప్పాను ఇది 9వ తారీఖు అయితే వచ్చింది. నాకైతే నాకు క్లయింట్స్ రాలేదు. ఇప్పుడు నాకు నిన్న ఈరోజు క్లయింట్స్ వచ్చారు. అందుకని నేను దీని గురించి తెలుసుకొని నేను అప్లై చేసేటప్పుడు విధానంలో నేను అన్నీ తెలుసుకొని మీకు చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మనం ఏదైనా జెన్యూన్గానే చెప్తాం, జెన్యూన్గా మాట్లాడతాం, జెన్యూన్గానే ఉంటాం, అంతే. మనకు తెలిసింది అంతే అండి. ఇప్పుడు వచ్చేసి మీకు అయితే దీంట్లో గ్రూప్ బి, గ్రూప్ సి అని చెప్పేసి 2 అయితే ఉన్నాయి. దీంట్లో గ్రూప్ బికి మీకు ఉండేది సూపరింట్ అని చెప్పేసి ఉంది. అలాగే 35,000 నుంచి అలాగే 1,24,000 అని చెప్పేసి వస్తుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 35,400 నుంచి అలాగే 1,24,000 వరకు అయితే వస్తుంది. మీకు గ్రూప్ సిలో వచ్చేసి జూనియర్ అసిస్టెంటు, అలాగే జూనియర్ టెక్నీషియన్, అలాగే జూనియర్ అసిస్టెంటు, టెక్నీషియన్ అని చెప్పేసి ఉన్నాయి. మీకు దీంట్లో ఇంకా ఏంటంటే స్పెషల్ బ్యాక్లాగ్ వేకెన్సీ, అవుట్ ఆఫ్ విచ్ 2 are బ్యాక్లాగ్స్ వేకెన్సీ అని చెప్పి ఉంది. అంటే 2 బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు ఒక గుడ్ న్యూస్. అలాగే మీరు వెంటనే వచ్చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఎంత ఫీజు కూడా నేను చెప్తాను. అలాగే సూపరింట్ అని చెప్పేసి మనకైతే 2 వేకెన్సీ ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ అనేసి 11 ఉన్నాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. అలాగే సీనియర్ టెక్నీషియన్ వచ్చేసి 7 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 3 ఉన్నాయి. టెక్నీషియన్ వచ్చేసి 14 ఉన్నాయి. మొత్తం ఇట్లా మీకు వేకెన్సీ ప్రకారం అయితే ఉన్నాయి. మీకు వచ్చేసి నేనైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను. సూపరింట్ అని చెప్పేసి మనకి ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ క్లాస్ కానీ
ఇప్పుడు పాస్ అయింటారు కదా, ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అంటే 9.3 జీబీ 7.3 జీబీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ అంటారు. 7 వచ్చినా కూడా ఫస్ట్ క్లాసే అంటారు. వాళ్ళకి ఎవరైతే డిగ్రీ చేసినారో, ఎవరైతే బీటెక్ చేసినారో వాళ్ళకి ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ అసిస్టెంట్ అని చెప్పేసి దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే చేసింటారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్లో ఎవరైతే బీటెక్ కానీ అలాగే దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసింటారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీర్లో టాపర్స్, అలాగే సివిల్ ఇంజనీర్లో ఎవరైతే చేసింటారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఇంకా బెస్ట్ ఏంటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను కూడా అప్లై చేసుకుంటా. ఈ నోటిఫికేషన్కి అయితే ది బెస్ట్గా అయితే ఉంది. ఫీజు గురించి కూడా నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్లో బీటెక్ కానీ ఎంసీఏ కానీ అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పైన ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అలాగే గ్రూప్ దీంట్లో చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో డిగ్రీలో కానీ కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ ఎవరైనా చేసి ఉంటే, అంటే మనకు బీటెక్లో సిఎస్సిలో ఉంటుంది, సిఎస్సి ఐటీ ఉంటుంది, అలాగే సిఎస్ ఉంటుంది, డిఎస్ ఉంటుంది, అట్లా ఉంటాయి కదా స్కీమ్స్. ఆ స్కీమ్స్లో ఉండే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసి దీంట్లో 50% అయితే వచ్చే చాలు. అలాగే ఇంకొకటి ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కూడా దీంట్లో అవకాశం అయితే ఉంది. అలాగే బీటెక్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎలక్ట్రిక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫిజిక్స్లో ఎవరైతే ఫిజిక్స్ డిగ్రీ చేసింటారో అలాగే మళ్ళీ మాస్టర్ ఆఫ్ ఫిజిక్స్ చేసింటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇంకొకటి సెంట్రల్ డిజిటల్ ఇన్సూరెన్స్ అండ్ సర్వీస్ అని చెప్పేసి ఉంది. అంటే మీరు బీఈ కానీ బీటెక్ కానీ చేయొచ్చు, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయొచ్చు. ఇవన్నీ ఏది చేసినా 50% మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక పర్సన్ 2-3 జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డబ్బులు కట్టే అంత సోమిత్రి ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి మళ్ళీ తర్వాత బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్ కల్చర్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ట్ కల్చర్ వాళ్ళంటే ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు మామూలుగా పొలాలు చూస్తారు. హార్టికల్చర్ వాళ్ళు వచ్చేసి మనకి పళ్ళను కానీ ఇలాంటి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ చూస్తారు. కాబట్టి వీళ్ళు వచ్చేసి ఇవి చేయొచ్చు. దీంట్లో ఇంకొక స్కీమ్ కూడా అంటే బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడా చేయొచ్చు, అలాగే హార్టికల్చర్లో చేయొచ్చు, ఫారెస్ట్రీలో చేయొచ్చు అని చెప్పేసి దీంట్లో ఏ యూనివర్సిటీలో అయినా చేయొచ్చు. కానీ మినిమం డిగ్రీ అనేది ఉండాలి అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే ఉంది. మరి తర్వాత వచ్చేసి మీకు మెకానికల్లో ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. మెకానికల్లో లైక్ ఎవరైనా ఉంటే వాళ్ళైనా మెకానికల్లో అప్లై చేసుకోవచ్చు. మంచి అయితే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇది అని లేకుండా మొత్తం నేను స్టార్టింగ్లోనే చెప్పానుగా ఐటీ నుంచి అప్ టు పీజీ మాస్టర్ ఎంసీఏ వరకు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని. ఇంకొకటి వచ్చేసి 10+2 ఎవరైతే మీరు టైమింగ్ స్పీడు మంచిగా వచ్చో, వేరే లెవెల్లో వచ్చో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పర్ మినిట్ 35 లెటర్స్ మాత్రం టైప్ చేసే వాళ్ళైతే స్పీడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్కి. అలాగే జూనియర్ టెక్నీషియన్ వాళ్ళకి కూడా సేమ్ అంతే, 60 మార్క్స్ అయితే ఉండాలి. అలాగే దీంట్లో వచ్చేసి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీ వాళ్ళు ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవంతా చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మనకైతే ఛాన్స్ ఉంది. అంటే దీనిని సీనియర్ టెక్నీషియన్ అని అంటారు. దీంట్లో వచ్చేసి మనకి మినిమం అనేది ఇంటర్ నుంచి ఐటీ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా మనకు అప్లై చేసుకోవచ్చు అనేసి నేను చెప్తున్నాను. దీంట్లో ఉండేదే మనకేమీ కుక్కడి ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పి దీంట్లో ఉంది. దీంట్లో వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు చేయొచ్చు. అలాగే సెకండరీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో అంటే లైక్ ఐటీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే
ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై ఈవెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th + 2 ఇంటర్ మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇది ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఫిజిక్స్లో 10th + 2 ఎవరైతే ఉంటారో అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చేసుకునే వాళ్ళు చేయొచ్చు, 3 years డిప్లొమా. అలాగే ITI చేసిన వాళ్ళు, ఎలక్ట్రిక్ ఇవంతా చేసిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చి సెంట్రల్ డిజిటల్ అని చెప్పేసి ఉంది, దీంట్లో కూడా సేమ్ అంతే. ఇంటర్ నుంచి ITI డిప్లొమా చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇవన్నీ చెప్పేశాను కదా. సేమ్ రోల్స్ అయితే మనకి దాదాపుగా మనము చెప్పినట్టు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చెప్పేశాను. కంప్యూటర్ ఇంజనీరింగు మనకి సేమ్ మనకు క్వాలిఫికేషన్ బట్టి మనం పెట్టుకుంటాము. మొత్తం కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్. అలాగే చూడండి, లాస్ట్లో బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఉంది. దీనికోసమే నేనైతే మీకు స్క్రోలింగ్ చేశాను. దీంట్లో ఎవరైనా 10th + 2 అంటే ఇంటర్లో ఒక బ్యాక్లాగ్ ఉన్నా, అలాగే బ్యాక్లాగ్స్ 2 ఉన్నా చేసుకోవచ్చు. మినిమమ్స్ అనేది 60% అయితే ఉండాలి. లేకుంటే ఐటీఐలు వాళ్ళు ఉన్నా కూడా చేసుకోవచ్చు. ITI డిప్లొమాలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్తో పని లేదు. మినిమం 2 బ్యాక్లాగ్స్ ఉంటే చాలు, ఎక్కువ అయితే అవసరం లేదు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అలాగే ఇంకా ఉంది, అది చెప్తాను. పైకి పోయింది బ్యాక్లాగ్స్ వాళ్ళకి. దీంట్లోనే ఇంటర్ చేసిన వాళ్ళకి, ITI చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. బ్యాక్లాగ్స్ పోస్టులు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అన్నీ ఇంత క్లియర్గా చెప్తున్నాను కాబట్టి వెంటనే అప్లై చేసుకుంటే. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మర్చిపోయినా, మీకు ఏజ్ రిలాక్సేషన్ చెప్పలేదు కదా. ఏజ్ రిలాక్సేషన్ అయితే చెప్తాను. ఇక్కడే ఇచ్చారు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది. చూడండి, స్టార్టింగ్లోనే సూపరింటెండెంట్కి 30 ఏళ్ళు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి 30, అలాగే గ్రూప్ Cలో సీనియర్ అసిస్టెంట్ 33, అలాగే సీనియర్ టెక్నాలజీ అని చెప్పేసి టెక్నీషియన్ 33, అలాగే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 27, టెక్నీషియన్ 27. అంటే ఈ ఏజ్ లిమిట్. దీనికి బ్యాక్లాగ్స్ పోస్టులు కూడా నేను చెప్పడం జరిగింది. మొత్తం బ్యాక్లాగ్స్ ఇక్కడ ఫిజిక్స్ వేకెన్సీ ఆఫ్ అని చెప్పి దీంట్లో ఉంది. దీంట్లో వచ్చేసి మినిమం డిగ్రీ ఎవరైనా చేసి ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఉంది. అలాగే దీంట్లో PWD క్యాండిడేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఇంజనీరింగ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అయితే మంచిగా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. డెఫినెట్గా మీరు చూసుకొని అప్లై చేసుకోండి. దీంట్లో వేకెన్సీ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకు, ITI చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు. ఖచ్చితంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీకు చాలా అంటే చాలా వేకెన్సీ ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. వెంటనే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, మీకైతే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులకి కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే మనకి ITI చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని చెప్పేసి ఉంది. దీంట్లో మనకైతే మంచిగా వేకెన్సీ అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. వెంటనే వచ్చేసి అప్లై చేసుకోండి. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ చేయడం వల్ల నేను మంచి వీడియోస్తో, అలాగే మీకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా నేనైతే తీసుకొచ్చాను. మంచి పోస్టులు, అలాగే వేకెన్సీ ఉన్న పోస్టులు వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఇప్పటికి వచ్చేసి మీకు
ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పాను కదా, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే, పీడబ్ల్యూ వాళ్ళకి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇవన్నీ మీకు తెలిసినట్టే. ఇవన్నీ ఏమంతే ఉండదు. అలాగే మీకు ఫోటో సైజు కూడా మీకైతే ఇక్కడ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోటో సైజు అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టి మళ్ళీ మీ హ్యాండ్ రైటింగ్తో రాసేది ఇది మాత్రం ఇక్కడ అని ఉంది కదా, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ డిక్లేరింగ్ ఫర్ అని చెప్పి దానికైతే అది రాస్తారు. అది రాసిన తర్వాత మనం అయితే మనకు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకుంటారు. మన మన దగ్గరికి వస్తే ఈ సైట్లో మనము అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్తో పాటు మీకు CBT 1 ఉంటుంది. CBT 1 క్లియర్ అయితేనే మీకు ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూలో మీకు సెలెక్ట్ చేసి అన్నీ సెట్ చేస్తారు. మీరు నాకు పంపించాల్సిన డాక్యుమెంట్స్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటో, అలాగే స్టాంప్, మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ సిగ్నేచరు, అలాగే రిటర్న్ రైట్ చేసినవి, అలాగే మీ సర్టిఫికెట్లు అనేది పంపించాలి. క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ నాకు పంపించేయాలి. మీకు అన్నీ అప్లై చేస్తాను. ఇప్పుడు ఫీజు గురించి మాట్లాడదాం. ఈ ఫీజు వచ్చేసి మినిమం వచ్చేసి 1000 రూపాయలు. అంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపాయలు మాత్రమే ఫీజు. GST అనేది ఉండదు. అలాగే ఎగ్జామ్ అప్లికేషన్ అయితే ఉండదు. జస్ట్ మనకు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ మాత్రమే 1000 రూపాయలు. అలాగే నార్మల్ పర్సన్స్కి అయితే లైక్ యుఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మనకు ఆన్లైన్ ప్రాసెసింగ్ మాత్రం 1000 రూపాయలు. అలాగే మనం ఈ ఎగ్జామినేషన్కి మళ్ళీ ఒక 500 రూపీస్ ఛార్జ్ చేసుకుని టోటల్గా 1500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇది మామూలుగా రూలు. దీనిలో వచ్చేసి నేనైతే నా ఛార్జెస్ అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు 1000 రూపాయలు కదా, 1000 రూపాయలలో నేను 150 రూపాయలు, మళ్ళీ తర్వాత 1500లో 150 రూపాయలు యాడ్ చేసి నా ఛార్జెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇవే అండి, మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. మీకు కంప్యూటర్ ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అలాగే మీకు కెమిస్ట్రీ ఫిజిక్స్ వచ్చిన దాంట్లో మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఏ దాంట్లో మినిమం 2 బ్యాక్లాగ్స్ ఉంటే చాలు, సరిపోతుంది. మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఐటీ చేసిన వాళ్ళైనా, డిప్లొమా చేసిన వాళ్ళైనా, అలాగే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా 2 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డెఫినెట్గా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. దయచేసి ఇంత తక్కువ ప్రైజ్లోనే మీరు ఇంట్లో కూర్చొని మన సర్వీస్ పొందడానికి మన వాట్సాప్ నెంబరు 6302489459 ఈ నెంబర్కి మీరు ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. మీకు అన్నీ నేను డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా, అవన్నీ పంపించిన తర్వాత ఈ వీడియో పంపించి నాకు ఈ వీడియో చూశాను, ఇట్లా మీ నెంబరు దాంట్లో ఉంది అని చెప్పి మీరు నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే నేను డైరెక్ట్గా మీకు అప్లై చేసేటప్పుడు నాకు ముందుగానే పేమెంట్ వేయాలి. పేమెంట్ వేసిన తర్వాతనే నేను అన్నీ చేస్తాను. ఇట్లా అయితే నేను కొంతమంది పేమెంట్ వేసిన తర్వాత నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నారు. అందుకని వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీకు ముందుగానే పేమెంట్ అనేది వేయించుకుంటున్నాను. వేయించిన తర్వాతనే ఇప్పుడు చేస్తున్నాను. అందరూ ఏమంటారంటే నేను ఇస్తానన్నా, నేను నమ్ము, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు అని చెప్తారు ఫస్ట్లో. మళ్ళీ అప్లై చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోను స్విచ్ ఆఫ్లో ఉంటుంది, బ్లాక్లో ఉంటుంది, అన్నీ అట్లా చేస్తున్నారు. నిజాయితీగా ఉండి ఇంత సర్వీస్ చేస్తూ మంచిగా ఉన్నానన్నా నన్ను మీరు ఎలా చీట్ చేస్తున్నారో తెలియదు. మీకు మంచి మెటీరియల్ ఇచ్చి మంచిగా చేసి అన్నీ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను మోసం చేయొచ్చు. దేవుడు మాత్రం మిమ్మల్ని ఎక్కడో చోట ఇబ్బంది పెడతానే ఉంటాడు. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.